వెల్కమ్ టు లక్ష్యం అకాడమీ. మీకు తెలుసు తెలంగాణ ఆంధ్రలో రాబోతున్నటువంటి భారీ కానిస్టేబుల్ ఎస్ఏ నోటిఫికేషన్కి మా లక్ష్యం అకాడమీ ఆధ్వర్యంలో జనవరి 4వ తారీఖు రోజు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం డెమో కండక్ట్ చేస్తున్నామండి. గత 2019లో 100 కానిస్టేబుల్ ఉద్యోగాలు 10 ఎస్ఐ ఉద్యోగాలు సాధించినటువంటి సంస్థ మా లక్ష్యం అకాడమీ. ఈరోజు 2019 ఎస్ఐ మెయిన్స్లో అర్థమెటిక్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ షార్ట్ కట్స్ బై స్టేట్ ఫేమ్ నరేష్ సార్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ఛానల్ మీరు చివరి వరకు చూడండి. ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యేటువంటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కానిస్టేబుల్ ఎస్ఐ బ్యాచ్కి అడ్మిషన్స్ ప్రారంభమైనాయి. మిగతా వివరాలకు లక్ష్యం అకాడమీ 7396623246లో సంప్రదించండి. థ్యాంక్ యూ. నేను మీ నరేష్ సార్, ఆర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ అండి. గత 6 to 7 years నుంచి నేను మీకు ఆర్థమెటిక్ని షార్ట్ కట్స్లో పలు విజిట్లో చెప్తూ ఉన్నాను. ఓకేనా. ఈరోజు మనం 2019 ఎస్ఐ మెయిన్స్ సంబంధించిన సెట్ సిలోని క్వశ్చన్స్ అన్నీ కూడా ఆర్థమెటిక్కి సంబంధించిన షార్ట్కట్లో చూడడం జరుగుతుందండి. ఓకేనా. అందులో మీకు స్క్రీన్ మీద ఫస్ట్ క్వశ్చన్ అనేది డిస్ప్లే అవుతుందండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నాడంటే, ఒక వ్యక్తి తన ఆస్తిలో 47.5% పెద్ద కుమారునకు, 32.5% చిన్న కుమారునకు, 5% ఒక దేవాలయానికి ఇచ్చిన మిగిలిన 6 లక్షల రూపాయలను కుమార్తెకి ఇచ్చాడు. చిన్న కుమారుని వాట ₹1,00,000 అని అడుగుతుంది. ఓకేనా. సో చిన్న కుమారుని వాట ఎవరు అడుగుతున్నారంటే, చిన్న కుమారుని వాట ₹1,00,000 అంటున్నారంటే ఆప్షన్స్ అన్నీ కూడా లక్షల్లో ఉన్నట్టు. ఓకేనా. అంటే 32% ఎంత అంటున్నాడు. ముందు మనం ఈ ఇచ్చిన ఆస్తి అంతా కూడా 100% అనుకుంటే, సో 100% అనుకుంటే, ఈ 100%లో మనకు 47.5% పెద్ద కుమారునికి పోతుంది, 32.5% చిన్న కుమారునికి పోతుంది. అంటే 47.5 + 32.5 ఎంత? 80 అండి. 80 + 15% దేవాలయానికి పోతుంది కాబట్టి 85%. 100లో 85% పోతే ఎంత ఉంటుందండి? 100లో 85% పోతే ఎంత ఉంటుంది? 15% ఉంటుంది. అంటే 15% అనేది మిగిలినంత కుమార్తెకి ఇచ్చాడు. అని ఎంత? 6 లక్షలు. 6 లక్షల రూపాయలు ఇస్తే చిన్న కుమారుని వాట అంటే నథింగ్ బట్ ఎంత? 32.5. అంతే కదా. 32 1/2% 32.5% అని నేను షార్ట్కట్లో తీసుకున్నాను. ఈ విధంగా తీసుకుంటే ఎక్స్. ఓకేనా. 100%లో 85% పోతే మిగిలిన 15%, ఆ 15% కాస్త కుమార్తెకి ఇచ్చాడు, డాక్టర్కి ఇచ్చాడు. ఎంత? 6 లక్షల రూపాయలు. అంటే 1 10 100 1000 10,000 లక్ష, 6 లక్షల రూపాయలు ఇచ్చేస్తాడు. ఓకేనా. 32.5% ఎంత అంటున్నాడు. దీన్ని షార్ట్కట్లో క్రాస్ మల్టిప్లికేషన్ ఇస్తే సరిపోతుంది. ఓకేనా. సో అప్పుడు ఎంత అవుతుంది? 15 × x = 32.5 × 6 lakhs. అందులో ఈ 0కి ఇక్కడున్న పాయింట్కి క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎంత మిగిలిందిగా? 325 × 60,000 / 15. ఓకేనా. సో ఎన్నిసార్లు పోతుందో చెక్ చేసుకుందాం. ఓకేనా. సో 15 4s are 60. ఓకేనా. సో 60 అయిపోయింది. ఎన్ని ఉన్నాయండి? 3 zeros ఉన్నాయి. సో 325 × 4 ఇదంతా ఎంత వస్తుందంటే నీకు ఎంత వస్తుందండి? 13 lakhsకి సరిపోతుంది. ఎంత అండి? 13 lakhsకి సరిపోతుంది. ఆప్షన్ అనేది 3గా వచ్చేస్తుంది. ఎలా చెప్పారు సార్ 13 lakhs అని? ఇంత ఏ విధంగా చెప్పారంటే, నేను గుణించట్లేదు, నేను అంకెల మొత్తం ఆధారంగా తీసుకుంటున్నాను. ఇక్కడ షార్ట్కట్లో నాకు మల్టిప్లికేషన్ రాదు సార్, ఏ విధంగా వేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ని నేను మీకు చెప్తున్నాను. నాకు మల్టిప్లికేషన్ రాదు సార్, ఏ విధంగా చేయాలంటే అంకెల మొత్తం అనే షార్ట్కట్ని వాడుతున్నాను. అంకెల మొత్తం, ఇంగ్లీష్లో అయితే డిజిట్ సమ్ అంటారు. ఈ అంకెల మొత్తం అంటే ఇట్స్ అన్నీ కూడా అంకెని మొత్తం అంటే ప్లస్ చేయాలి. అప్పుడు 3 + 2 ఎంత అండి? 7 7 + 3 7 + 5 సార్ 3 + 2 5 5 + 5 10 10 × 4 0 4 + 0 4. అప్పుడు 0 + 1 1 1 × 4 4. సో అంకెల మొత్తం 4 వచ్చేలాగా ఉండాలా? అంకెల మొత్తం 4 వచ్చేలాగా ఉన్నాయంటే కేవలం ఆప్షన్ 3 మాత్రమే, మిగతా ఇది కూడా కాదు. నేను ఇప్పుడు మల్టిప్లై చేయకపోయినా కానీ నాకు ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అనేది అయిపోయింది. ఏ విధంగా అంటే అంకెల మొత్తం ఆధారంగా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ఎస్, ఒక సంఖ్యలో 25%ను మరో సంఖ్యలో కలిపితే అప్పుడు ఆ సంఖ్య రెండో సంఖ్యకి 10% పెరుగుతుంది. మొదటి సంఖ్యకు రెండో సంఖ్యకు నిష్పత్తి ఎంత అంటున్నాడు. షార్ట్కట్లో చూస్తే ఇబ్బంది ఏం లేదు. ఒక సంఖ్యని x అనుకున్నాను, రెండో సంఖ్యని నేను y అనుకున్నాను. ఒక సంఖ్యలో 25% ఉన్నాడు కాబట్టి ఇది 25%. అవునా? ఎంత అండి? 25%. అండ్ 10% అన్నాడు కాబట్టి పెరుగుతుంది కాబట్టి 10%. అప్పుడు పర్సెంట్ క్యాన్సల్. 5 5s 5 2s. ఆన్సర్ x = x బై నిష్పత్తి అన్నాడు కదా, x బై y ఈక్వల్ టు అంటే ఇక్కడ ఇంటూ y ఇటు వచ్చారు బై అవుతుంది. అప్పుడు 2/5 నథింగ్ బట్ 2/5 అంటే ఏమవుతుందండి? 2/5 అంటే 2:5 కూడా రాసుకోవచ్చు. అప్పుడు ఆన్సర్ ఏం కావాలి? 3 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ధన పూర్ణాంకాలు a, bలు b less than 100 మరియు 72.48 ఈక్వల్ టు a 24 ప్లస్ a ఇంటూ 24 ప్లస్ b బై 100 అయ్యేటట్లుగా ఉండే అప్పుడు a ప్లస్ bలు ఎంత అంటున్నాడు. సో దీని ఆప్షన్ ప్రకారం చూసుకుంటే ఏం లేదండి, అక్కడ కండిషన్ నీకు ఇచ్చాడు ఆల్రెడీ. b అనేది ఎంత ఉండాలా? 100 కన్నా తక్కువ ఉండాలన్నాడు. ఇది కండిషన్. ఈ కండిషన్ మనం చూసుకోవాలా. ఓకేనా? ఈ కండిషన్ చూసుకునే ముందు మనం ఏం చేస్తామంటే అప్పుడు a = నేను 1 అని తీసుకున్నాను. a = 1 అని తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ 72.48 ఈక్వల్ టు ఏ 1 కదా, 1 అంటే అది కూడా 1 ఇంటూ 24 ప్లస్ b బై 100 24 ప్లస్ b బై 100. అప్పుడు 72 ప్లస్ 48 మైనస్ 24 ఈక్వల్ టు b బై 100. అప్పుడు ఎంత అవుతుందండి? ఇది 48.48 ఇంటూ 100. అప్పుడు b ఈక్వల్ టు 48.48 అంటే ఇక్కడ మనకు దశాంశ స్థానాన్ని గుణించేటప్పుడు మనం ఏం చేయాలంటే ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉందో వాటిలో ఎన్ని సున్నాలు ఉన్నాయో క్యాన్సిల్ అవుతాయి. ఈ 2 సున్నాలకు ఇక్కడున్న 2 సున్నాలకి ఇక్కడున్న పాయింట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 48 ఈక్వల్ టు b అనేది 48 అవుతుందా అంటే కాదు, ఎందుకంటే b అనేది 100 కన్నా తక్కువ కాబట్టి. అప్పుడు నెక్స్ట్ కండిషన్ తీసుకున్నా చూడండి, నేను a = 2 కింద పరిగణిస్తున్నాను. అప్పుడు a = 2 కింద తీసుకుంటే a = 2 అవుతుంటే అప్పుడు b ఎంత అవుతుందో చూద్దాం. a = 72.48 ఈక్వల్ టు ఇంటూ b ఇంటూ 2 ఇటు వచ్చారు బై అవుతుందండి. 2 ఈక్వల్ టు 24 ప్లస్ b బై 100. ఓకేనా? ఇది ఎన్నిసార్లు పోతుంది? 2 36 పాయింట్ ఇది 16 36.16 అనేది అవుతుంది. అప్పుడు ఇది 36.16 అవుతే ఆన్సర్ ఏమవుతుంది అనేది చూసుకోవాలి. ఓకేనా? a = 2 కదా, సో 36. ఇది 24 కదా, 24 అవుతుందండి. ఇది 24. అవునా? అప్పుడు 36.24 ఈక్వల్ టు b బై 100. ఇది b బై 100. ఓకేనా? అప్పుడు 36.24 ఇంటూ 100 ఈక్వల్ టు b. నీ సేమ్ దశాంశ భిన్నాలు ఉంటే పాయింట్ 0 క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ ఎంత ఉంటుంది? 3624. b అనేది 3624 అవుతుందా అనేది మనం చూసుకోవాలి. -224 చేయాలి ఇక్కడ. సారీ, ఇక్కడ -24 చేయాలా. అప్పుడు చేస్తే ఏమొస్తుందంటే ఇక్కడ 12.24 అనండి. 21224 అవుతుందంటే కాదు. ఎందుకు కాదు? b అనేది 100 కన్నా తక్కువ కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు b a = 3 అని తీసుకున్నాను. అక్కడ కండిషన్ ప్రకారం b అనేది 100 కన్నా తక్కువ కాబట్టి a = 3 తీసుకుంటే ఈడ నీకు 72.48 బై 3 ఈక్వల్ టు 24 ప్లస్ b బై 100. అప్పుడు 3 ఎన్నిసార్లు పోతుంది? 3 1s 3, 3 2s 6, 4.16 24.16 మైనస్ 24 ఈక్వల్ టు b బై 100. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? ఇది 24.16 నుంచి 24 పోతే 0.16 ఇంటూ 100 వచ్చేవరకు బై 100 వచ్చేవరకు ఇంటూ 100 అవుతుంది కాబట్టి b ఈక్వల్ టు ఈ 2 సున్నాలకు ఈ పాయింట్ క్యాన్సల్. అప్పుడు 16. అప్పుడు b ఈక్వల్ ఎంత అండి? 16. b ఈక్వల్ 16 అనే కండిషన్ సాటిస్ఫై అయింది కదా, 100 కన్నా తక్కువ. అప్పుడు నీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే LHS ఈక్వల్ టు RHS అనేది పాసిబుల్ అవుతుంది. అంటే a = 3, b = 16. అప్పుడు a = 16 ప్లస్ 3 ఎంత అండి? 19. ఆప్షన్ ఏం కావాలా? ఇది కావాలా. 3 is the answer.
ఎస్ నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ ఒక తరగతిలో 2 సెక్షన్లు A, Bలు వరుసగా 60-40 మంది విద్యార్థులు ఒక పరీక్షలో 45% బి సెక్షన్లో 50% ఉత్తీర్ణులు అయితే ఆ 2 సెక్షన్లో కలిపిన ఉత్తీర్ణత శాతం. నీకు 2 సెక్షన్లు కలిపిన ఉత్తీర్ణ శాతం అడుగుతున్నాడు. అప్పుడు 2 సెక్షన్లు కలిపిన ఉత్తీర్ణ శాతం అంటే నీకు పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటున్నాడు. అప్పుడు 45/100 ఇంటూ 60 ఎందుకు సెక్షన్ ఏది ప్లస్ బిది 55/100 ఈక్వల్ టు ఇంటూ ఎంత అండి 40 ఇదనే వచ్చేస్తుంది. అప్పుడు నీకు ఆన్సర్ ఏగా వచ్చేస్తుందండి. 0 క్యాన్సల్. ఇది 2 3s 2 5s 5 9s ఓకేనా 5 9s ఇది 0 2 2s 2 5s ఓకేనా. ఇప్పుడు 5 11s ఇది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 27 ప్లస్ 2 ఇంటూ 11 ఎంత అండి 22 రెండు యాడ్ చేస్తే ఎంత అంటే 49. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. ఇది ఇలా చేయొచ్చు. మరి ఇంకో విధంగా ఏ విధంగా చేస్తారంటే అంకెల మొత్తం ఆధారంగా కూడా మనం చేసుకోవచ్చు. ఎలా అంటే జాగ్రత్తనండి అంకెల ఆధారంగా ఇంకా షార్ట్కట్లో చేసుకోవచ్చు. 45/100 ఇంటూ 60 ప్లస్ 55/100 ఇంటూ 40 అంకెల మొత్తం ఆధారంగా ఏ విధంగా అంకెల మొత్తం అనే ఆధారంగా మనం చేసుకోవచ్చు. అప్పుడు 4 + 5 ఎంత అంటే 9 బై 0 + 0 0 0 + 1 1 9/1 అంటే 9 ఇంటూ 0 + 6 6 ప్లస్ 5 + 5 10 10 అంటే అగైన్ 1 + 0 1 బై 0 + 1 1 1/1 అంటే 1 ఇంటూ 4 + 0 4 ఓకే 9 6 54 5 + 4 అగైన్ 9. ఇక్కడ ఇంకా విధంగా ఏంటంటే 9తో ఏది మల్టిప్లై చేసినా ఆ అంకెల మొత్తం 9 వస్తుంది. ఇలా 54 9 6 54 అప్పుడు 5 + 4 9 వచ్చిందా లేదా. అంటే 9తో మల్టిప్లై అయిన అవసరం లేదు. 9 6 54 అంటే 9తో ఏది గురించి 9 వస్తుంది. ప్లస్ 4 1s 4 అప్పుడు 9 + 4 13 3 + 1 4 అప్పుడు ఇక్కడ 13 అనేది ఈక్వల్ అయ్యేది ఏంటంటే 4 + 9 13 ఆర్ 1 + 3 కూడా 4 అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఈ విధంగా మనం చేసుకోవచ్చు క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పరీక్షలో ఉత్తీర్ణతకు విద్యార్థి 45% మార్కులు పొందవలసి ఉంది. 295 మార్కులు వచ్చిన ఒక విద్యార్థి 20 మార్కులు తగ్గి పరీక్ష తప్పాడు. ఆ పరీక్ష గరిష్ట మార్కులు అంటే గరిష్ట అంటే ఏంది ఆ పరీక్ష యొక్క మొత్తం మార్కులు ఎన్ని అంటున్నాడు. టోటల్ మార్క్స్ ఏంటంటే జాగ్రత్త విందాం. ఇప్పుడు టోటల్ మార్క్స్ చెప్పినప్పుడు ఆ పరీక్ష నువ్వు ఏదైతే రాస్తున్నావో దాన్ని నువ్వు 100% అనుకోవాలి. 100%కి ఎంత అంటున్నాడు. 100%కి ఎంత అంటే ఎక్స్ అనుకున్నాను షార్ట్కట్లో. ఇప్పుడు 40% మార్కులు పొందవలసి వచ్చింది అంటే 40% అంటే మార్కులు ఉత్తీర్ణత కావాలంటే పాస్ పర్సెంట్ ఎంత 45%. ఓకేనా 45%కి ఎంత అనేది తెలుసుకోవాలి. అంటే ఆ వ్యక్తికి 295 మార్కులు వచ్చినాయి. ఎంత వస్తే పాస్ అవుతాడు. ఇంకా 20 మార్కులు రాలేక అంటే ఆ 20 మార్కులు కలిపితే పాస్ అన్నట్టే కదా. ఎంత 45 పాస్ పర్సెంటేజ్కి 315 అనేది పాస్ మార్కులు అన్నట్టు. ఇలా చేశాను. నీకు ఇచ్చిన మార్కులు ఫెయిల్ అయిన మార్కులు అన్నింటినీ కూడా ప్లెజ్ చేయాలి. ఎందుకు మన ఎగ్జామ్లో చెప్పండి నాకు 34 మార్కులు వచ్చాయి ఇంకొక మార్క్ వస్తే పాసు. ఆ ఒక్క మార్క్ యాడ్ అయితే పాస్ అన్నట్టే కదా. ఇక్కడ ఆ ఒక్క మార్క్ రాలేక ఫెయిల్ అయినప్పుడు ఇక్కడ 20 మార్కులు రాలేక ఫెయిల్ అయ్యావు అంటే ఆ 20 మార్కులు వస్తే నీకు పాస్ అన్నట్టు. 100%కి ఎంత అనేది అంటే క్రాస్ మల్టిప్లికేషన్ సరిపోతుంది. అది ఎలా అంటే 100 × 315/45 ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పాను. అడ్డగుణకారం చేయగానే 45 7s 315 అప్పుడు 7 × 100 700. ఆప్షన్ ఏదండి ఈజ్ ద 2. ఓకేనా. ఎస్ నెక్స్ట్ క్వశ్చన్.